హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఇది ఏపీ డిఎస్సి 2025లో జూన్ 18th మార్నింగ్ షిఫ్ట్ గురించి రిలేటెడ్ అండి. అబ్జెక్షన్స్ పెట్టమంటున్నారు కదా, సో అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి, ఏంటి, ఏ క్వశ్చన్స్ ఉన్నాయి మన షిఫ్ట్లో అబ్జెక్షన్ పెట్టడానికి అని చెప్పి ఒక డీటెయిల్డ్ షార్ట్ అండి. జీకే వచ్చేసేసి నో అబ్జెక్షన్స్ అండి, పిఐఈ కూడా నో అబ్జెక్షన్. బట్ సైకాలజీ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి మనకి అవుట్ ఆఫ్ సిలబస్. క్వశ్చన్ ఐడి బేస్ చేసుకోనండి. క్వశ్చన్ ఐడి అందరికీ సేమ్ ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ మారచ్చు, బట్ ఐడి క్వశ్చన్కి మాత్రం అందరికీ సేమే ఉంటుంది. సో క్వశ్చన్ ఐడి దగ్గర ఈ క్వశ్చన్ ఐడి అయితే వేసేసేయండి. 392266149594. ఇది మ్యాచింగ్ క్వశ్చన్ అండి, స్టాటిస్టిక్స్లో ఇచ్చిన మ్యాచింగ్ క్వశ్చన్. మనకి సైకాలజీలో స్టాటిస్టిక్స్ అనేది 2012 బిఫోర్ ఉండేది, బట్ ఇప్పుడైతే లేదండి. సో మనం దీని ఈ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా అబ్జెక్షన్ రైజ్ చేస్తే మనకి మార్క్ యాడ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ అబ్జెక్షన్ రైజ్ చేయండి. ఏ క్వశ్చన్కి అయితే ఎక్కువ అబ్జెక్షన్స్ రైజ్ చేసి ఉంటుందో అది కన్సిడర్ చేసి వాళ్ళు రిఫర్ చేస్తారు. సో మనం ఎంతమంది ఎక్కువ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే, ఏ క్వశ్చన్కి అయితే అబ్జెక్షన్స్ ఎక్కువ రైజ్ చేస్తామో ఆ క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు కన్సిడర్లోకి తీసుకుంటారు. మనకెందుకు, వేరే వాళ్ళు పెడతారు కదా, మనకు కూడా వస్తుందిలే అని మాత్రం అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్కళ్ళకి కావాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనకి జాబ్ రావాలంటే ఒక హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే. సో నేను పెడతానని మీరు పెడతారని మేము అందరం అలా అనుకుంటే పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సో అందరూ పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోయినా ఎలా చేయాలి ఏంటి అనేది అడగండి. మేము ఒక వీడియో రూపంలో కానీ లేకపోతే ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. రేపు ఒక్కరోజేనండి టైం ఉంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి SWOT యొక్క ఎక్రోనిమ్ అని అడిగారండి మనకి. ఈ క్వశ్చన్ కూడా మనకి సిలబస్లో లేదండి. క్వశ్చన్ ఐడి వచ్చేసరికి 392266149599. అబ్జెక్షన్ అవుట్ ఆఫ్ సిలబస్ అని పెట్టండి. అబ్జెక్షన్ దగ్గర అవుట్ ఆఫ్ సిలబస్, రిఫరెన్స్ దగ్గర దేర్ ఈజ్ నాట్ ఇన్ ఎంటైర్ సైకాలజీ బుక్స్ అని పెట్టండి. రిఫరెన్స్ దగ్గర ఈ 2 క్వశ్చన్స్కి వచ్చేసరికి రిఫరెన్స్ దగ్గర దేర్ ఈజ్ నాట్ ఇన్ ఎంటైర్ సైకాలజీ బుక్స్. మన సైకాలజీ బుక్స్లో ఈ 2 క్వశ్చన్స్ అయితే అసలు లేవండి. సో ఈ 2 క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దయచేసి అందరూ 18th మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు ఈ 2 క్వశ్చన్స్కి అబ్జెక్షన్ రైజ్ చేయండి. అండ్ రిమైనింగ్ మెథడ్స్ వాటిల్లో ఉన్న క్వశ్చన్స్ కూడా నేను ఇప్పుడు వీడియో చేసి పెడతాను ఐడితో సహా. ఒకసారి అందరూ చెక్ చేయండి.